లీవ్ లాగా ఉంటుంది, బట్ తాంబూలో ఇవ్వడానికి దానికి చాలా బాస్కెట్ ఉంటుంది. బాస్కెట్ కి పోట్లీ అటాచ్డ్ అనమాట. క్లోజర్ కూడా రింగ్స్ రావడం అందరికి ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సూపర్ అండి. ఇది రౌండ్ పోట్లీ వస్తుంది. చాలా మంది ఆర్డర్ చేశారు. వ్రతం కోసం లాంచ్ చేసే ప్రోడక్ట్ లో ఇది ఒకటి అనమాట. తాంబూలం పెట్టి ఇవ్వడానికి హ్యాంపర్ బాక్స్ లాగా క్యూరేట్ చేసాం మేడం. కౌనా గ్రాస్ లో వాళ్ళు అడుగుతున్నారు ఉండడానికి ఇది తయారు చేసాం అనమాట. మనకి ఇక్కడ చొప్పగడ్డి కొంచెం కట్టగా ఉన్నప్పుడు ఈ బాస్కెట్స్ ఇవి అంతా అల్లుతారు. చిన్న చిన్న ఇస్తాము అది. అలాగే ఇది కూడా ఒకటి ఇచ్చేదానికి తగ్గట్టే చిన్నది చాలు. సండే క్లోజ్ ఏంటంటే ఈటాకుతో తయారైన గ్రాస్ తో అంత బాగా తీసుకుంటాం. ఇందులో మేము ఏంటంటే ఇలా బాక్సెస్ లాగా తయారు చేస్తాం. చెమ్మకి పాడవడానికి మేము కస్టమైజ్ చేసాం అనమాట. అక్కడ చాలా టైం ఉండేది. గ్రాస్ అంటామండి. అదేంటంటే గ్రాస్ పెరిగేది తమిళనాడులో పెరుగుతుంది, బట్ దాన్ని మ్యాట్స్ లాగా వాటిలాగా అల్లి ఆ మ్యాట్స్ నుండి మేము రకరకాల ప్రోడక్ట్స్ తయారు చేస్తాం. హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ సాయి షాపింగ్. నేను స్వప్న. ఈరోజు అయితే మనం వచ్చేసాం. ఆల్రెడీ మీకు మేడం సార్ని చూస్తేనే తెలుస్తుంది కదండి, జూపిటర్ గిఫ్ట్స్ అండ్ క్రాఫ్ట్స్. సో కొత్త వెరైటీస్తో ఇంకా చాలా కలెక్షన్ అయితే వచ్చిందండి. ఇప్పుడు మనకు వచ్చే శ్రావణ మాసానికి కానివ్వండి, వెడ్డింగ్ స్పెషల్ అయితే బాస్కెట్స్ ఎకో ఫ్రెండ్లీ మెయిన్ అండి. మీకు ఆల్రెడీ చాలా వీడియోస్ అయితే చూసారు కదా. సో మేడం వాళ్ళని అడిగి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. దానికంటే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే అమ్మా. నమస్తే సార్, బాగున్నారా? బాగున్నా మేడం. సో శ్రావణ మాసం వస్తుంది అంటే ఇట్లాంటి గిఫ్ట్స్ అయితే చాలా మంది ఇవ్వాలనుకుంటారు కదా. ఈసారి మన దగ్గర కొత్త కలెక్షన్ ఏమొచ్చిందో చూపించండి మ్యామ్. షూర్. నుండి చూస్తున్నారు. సో ఈ బాస్కెట్స్ మోడల్లో అదే న్యాచురల్ ఫైబర్తో డిఫరెంట్ మోడల్స్ ఒకటి ట్రై చేస్తున్నాం. అలాగే బాక్సెస్ అవి ఇంకొంచెం ఎక్కువ ఉపయోగపడేటట్టు చేసేట్టు అలా కూడా చేస్తున్నాం. అంటే పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ లాగా డిఫరెంట్ మోడల్స్లో తీసుకొస్తున్నాం అనమాట. వాళ్ళకు ఉపయోగపడేటట్టు అండ్ ఏది బాగా రెస్పాన్స్ ఉందో దాన్ని ఇంకా ఇంప్రూవ్ చేసి అలా కూడా చేస్తున్నాం అనమాట. సో ఓవరాల్గా మళ్ళీ వాడేట్టు గిఫ్ట్ సజెస్ట్ చేస్తున్నాం. అలాగే అండ్ ఒకవేళ వాళ్ళు వాడి విసుకొచ్చి ప్రోడక్ట్ పాడైపోయి పడేసినా కూడా అది ఏమాత్రం ఎన్వైర్న్మెంట్కి హాని కలగకుండా ఉండేట్టు. మేము ఇప్పుడు ఆఫ్ లైట్ అబ్జర్వ్ చేసింది ఏంటంటే గిఫ్ట్లు చాలా వస్తున్నాయి మార్కెట్లో, బట్ అవి ఒకటి మళ్ళీ వాడేటుండవు. ఆ రోజు ఇచ్చినంత వరకే అంతే. తీసుకెళ్ళి ఎవరో ఒకళ్ళు బీరువాలో పెట్టడం, పక్కకు పెట్టడం, లేదంటే మళ్ళీ ఎవరికో ఇవ్వడం. లేదు అంటే ఒకవేళ నాకు వద్దు అని వాడాక పడేద్దాం అన్నా అది పడేస్తే పూర్తిగా ప్లాస్టిక్, ఆ కంటెంటే ప్లాస్టిక్. సో అది పూర్తిగా పర్యావరణ హితం అవ్వట్లేదు. అది మాది ఏంటంటే ఆ రెండు ఆన్సర్ చేస్తాం. ప్రోడక్ట్ యూస్ఫుల్ ఉండాలి, అలాగే పడేస్తే ఎన్వైర్న్మెంట్లోకి వెళ్ళి కలిసిపోవాలి. సో ఆ దానికి తగ్గట్టే ఆ లైన్స్లోనే క్యూరేట్ చేస్తున్నామండి. సో మీకు కొత్త ప్రోడక్ట్స్ అన్ని చూపిస్తాను. సొసైటీకి కానివ్వండి, ఎన్విరాన్మెంట్ బాగా ఉపయోగపడాలి, చూడడానికి హ్యాపీగా ఉండడానికి ప్రతిదీ కూడా అన్నీ ఉంటాయి కాబట్టి. సో డిఫరెంట్గా ఎకో ఫ్రెండ్లీ కానివ్వండి, మీరు ఆర్గానిక్ లైఫ్ స్టార్ట్ అవ్వాలి, గిఫ్ట్ పర్పస్ అనే కాదండి, మెయిన్ మీకు కావాల్సిన ఐటమ్స్ కూడా చాలా ఉంటాయి ఇంట్లో కూడా. సో ఐటమ్స్ అయితే చూసేద్దాం. అండ్ ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒకటి కొత్తగా తెచ్చి ఇంట్రడ్యూస్ చేయాలని అదొక ప్రయత్నం ఉంటుందండి. ప్రతి ఫెస్టివల్ సీజన్ కానివ్వండి, వరలక్ష్మి వ్రతంకి, దివాళీ కూడా ఏవో ఒక కొత్త కలెక్షన్తో వస్తాం మేము. అవును సార్, అందుకనే ఈసారి మనకు వచ్చేది శ్రావణ మాసానికి వరలక్ష్మి వ్రతం అనగానే ఏంటంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు తాంబూలంతో పాటు ఒక గిఫ్ట్, లేదు ఆ తాంబూలమే ఒక బాస్కెట్లో ఇవ్వడం, బాస్కెటే వాళ్ళకి ఉపయోగపడే గిఫ్ట్ అలాంటివి ఇట్లా చూస్తుంటే అట్లా చూస్తూ ఉండిపోతాం. సో అంత మంచి కలెక్షన్ అయితే ఉంది. సో శ్రావణ మాసానికి స్పెషల్ తాటాకుతో మేము చాలా ఏళ్ల నుండి వర్క్ చేస్తున్నాం, బట్ ఈ తాటాకులో కొత్త మోడల్స్ వస్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతో ఈ బాస్కెట్ ట్రై చేసాం అనమాట. సింపుల్ వీవ్ లాగా ఉంటుంది, బట్ తాంబూలో ఇవ్వడానికి దానికి చాలా బాగుంటుంది. అండ్ కలర్ఫుల్గా ఉండడం ఏంటంటే ఇది శ్రావణ మాసం అంతా ఫెస్టివ్, కలర్ఫుల్, ఎక్కువ బ్లింగ్ ఉండే పండగ లాంటిది. సో ఇలా కలర్ఫుల్గా కూడా చేసామన్నమాట. అండ్ రీజనబుల్ ప్రైజెస్లో రావడం వల్ల ఏంటంటే ఇవి కస్టమర్స్కి గిఫ్ట్ ఇవ్వాలి అన్న ఆలోచన వచ్చినప్పుడు కూడా ఇది బాగుంది కదా గిఫ్ట్ ఇవ్వడానికి. అండ్ మామూలుగా ఇప్పుడు గుడికి వెళ్తున్నప్పుడు కార్తీక మాసంలో కానీ శ్రావణ మాసంలో కానీ ఒక పూజ ఆయిల్ బాటిల్, కోకోనట్, ఫ్రూట్స్ అలా ఏదైనా పట్టుకెళ్ళడానికి, ప్రసాదాలు ఏమైనా ప్యాక్ చేసి తీసుకెళ్ళడానికి దానికి బాగుంటుంది అనమాట. సో ఆ ఉద్దేశంతో ఇలా క్రియేట్ చేసాం అనమాట. బాగుంది మ్యామ్, నైస్. ఒకటి మంచి ఆప్షన్ మేడం గిఫ్టింగ్కి. అలాగే మాకు బాగా పాపులర్ అయిన బాస్కెట్స్లో ఇదొకటి ఉంది మేడం. ఇది కస్టమర్లు యూజువల్లీ వరలక్ష్మి వ్రతానికి చాలా మంది ప్రిఫర్ చేసే బాస్కెట్. మెయిన్ రీజన్ ఏంటి అంటే వాళ్ళు ఇవ్వాలనుకున్న ఫ్రూట్స్ తాంబూలో ఈజీగా పడుతుందని. ఇంకొక రీజన్ ఏంటి అంటే ఎకనామికల్గా మనం అనుకున్న బడ్జెట్లో వస్తుంది అని చెప్పి. సో లీస్ట్ ప్రైస్ ప్రోడక్ట్ లాగా మాకు అంతకన్నా అక్కర్లేదండి అనుకున్న వాళ్ళు ఇలా చిన్న ప్రోడక్ట్ ఏదైనా ఆర్డర్ చేస్తూ ఉంటారు.
సో అదే లైన్స్లో ఇదొకటి క్రియేట్ చేసాం అనమాట. ఇది కూడా అలాగే పూజ బాస్కెట్ లాగా ఉంటుంది. మీరు బాక్స్లో ఇచ్చాక మళ్ళీ అది కవర్లో పెట్టాలి అని ఎక్కువ కస్టమర్లు ఆలోచిస్తారు అన్నమాట. మేము అదే అంటాం, మీరు మళ్ళీ ఇంకో కవర్ బ్యాగ్ వెతుక్కోకర్లేదండి, ఆ బాక్స్ అలా చేతికి ఇచ్చి వాళ్ళు క్యారీ చేస్తుంటే చాలా తృప్తిగా ఉంటుంది చూడడానికి అని. బట్ కొంతమంది అది యాక్సెప్ట్ చేయలేరు అనమాట. సో వాళ్ళకి ఏంటంటే ఇలా బాస్కెట్ హ్యాండిల్ ఇలా ఉంది అంటే ఇది క్యారీ చేయడం ఈజీ, దీన్ని మళ్ళీ మేము ప్యాక్ చేయక్కర్లేదు, తాంబూలో ఇందులోనే పెట్టచ్చు అని చెప్పి అంటారు. ఇది మేము 3 డిఫరెంట్ సైజెస్లో చేస్తున్నాం అనమాట. సో ఇలా పామ్ లీఫ్లో ఇవి కూడా కొత్తవి లాంచ్ చేసాం అనమాట. ఇప్పుడు ఇలా ఇందాక చూపించిన బాస్కెట్ లాంటిది చిన్న ప్యారెట్ టాజిల్ లాగా ఇచ్చి ఇది కొంచెం బ్యూటిఫికేషన్ అనమాట. చాలా బాగుంది. పూర్తిగా ప్యూర్ న్యాచురల్ తాటాకు, దానికి ఇలా చిన్న హ్యాంగింగ్ ఇచ్చేసరికి ఇది చాలా బాగుంటుంది అనమాట గిఫ్టింగ్కి దానికి. అండ్ లోపల మీరు స్పేస్ చూస్తే చాలా పడతాయి ఇందులో, ఫ్రూట్స్, కొబ్బరికాయ, బ్లౌజ్ పీస్ అన్నీ పెట్టి ఇవ్వచ్చు, వాళ్ళ తర్వాత కూడా వాడుకుంటారు దీన్ని. అండ్ ఈ బాస్కెట్తో పాటు ఇంకొకటి ఏంటంటే ఇది కొంతమంది ఏంటంటే ఓన్లీ గాజులు ఇవ్వడానికి బాక్స్ అడుగుతూ ఉంటారు అనమాట, ఆర్ ప్రసాదం పెట్టిస్తాము అని చెప్పి. అలాంటప్పుడు ఈ బాక్స్ అనమాట ఇలా గాజులు పెట్టి ఇవ్వచ్చు బాక్స్లో, అండ్ ఇది క్యారీ చేసి తీసుకెళ్ళచ్చు అనమాట. చాలా బాగుందండి. సో సింపుల్. ఇది ఇంకొక పర్పస్ దేనికి వాడచ్చు, ప్రసాదం గాజులు అని ఆడవాళ్ళ పర్పస్ చెప్పినా కూడా పిల్లల బర్త్డేస్ అవి అయినప్పుడు మీరు ఏదైనా చాక్లెట్స్ లాంటివి, యాక్చువల్లీ చాక్లెట్స్ నేను ఎంకరేజ్ చేయను, మీరు ఏదైనా చిన్న లడ్డు లాంటిది, మిల్లెట్ లడ్డు లేదా నట్ లడ్డు ఏదైనా చేస్తే అది పెట్టి పంపించడానికి చాలా బాగుంటుంది. అవునండి, కిడ్స్కి స్పెషల్గా ఉంటుంది. ఇది కిడ్స్కి కూడా గిఫ్ట్ బాస్కెట్ లాగా బాగుంటుంది అన్నమాట. ఇందాక చెప్పాను కదా బాస్కెట్స్ చాలా పాపులర్ అయ్యాయి అని, సింగిల్ హ్యాండిల్వి, అందులోనే పెద్ద సైజు, చిన్న సైజు, ఇలా 3 సైజెస్లో చేస్తున్నాం అనమాట. ఈ ప్రైస్ రేంజ్ ఎట్లా ఉంటుంది మా మనకు వచ్చేసి? ఇది మీకు అరౌండ్ 120 అలా పడుతుంది, అండ్ ఇది 150 అలా, ఇది 200 అలా పడుతుంది. మనకి బల్క్లో అయినా కూడా రెడీ ఉంటాయి కదమ్మా? మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇవి స్టాక్డ్ ఉంటాయి. బట్ ఏంటంటే వరలక్ష్మి వ్రతం అన్నది సీజన్ ఎలా అంటే ఎప్పటికప్పుడు వస్తూ ఉంటారు, ఉన్నవి అవైలబుల్ ఉన్నవి తీసుకువెళ్ళిపోతూ ఉంటారు. సో అందుకని ముందుగా ప్లాన్ చేసుకుంటే, అండ్ ఇవి చేత్తో అల్లేవి కాబట్టి చేయడానికి ఎక్కువ టైం పడుతుంది. సో ముందుగా ప్లాన్ చేసుకుంటే కనుక చాలా బాగుంటుంది అనమాట. బాస్కెట్ మోడల్లోనే ఇంకొక మోడల్ కూడా లాంచ్ చేసాం అనమాట తాటాక్లో. ఇది ప్రాపర్ పూజా బాస్కెట్ లాగా అనమాట. ఇది హ్యాంపర్ చేయడానికి కూడా చాలా బాగుంటుంది. అవునండి, డిఫరెంట్గా ఉంది మనకి పెట్టి. అలాగే అది కాకుండా పూజా బాస్కెట్, ప్రాపర్ పూజా బాస్కెట్, ఇప్పుడు మనకి పూజా బాస్కెట్ అనగానే బుర్రలోకి ఎలా ఒక డిజైన్ వస్తుందో ఆ మోడల్ అనమాట. ఇదంతా తాటాకు అనమాట. నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నావు కూడా అన్ని తాటాకు ప్రోడక్ట్స్. ఇది తాటాకు ట్రే లాంటిది, బుట్ట లాంటిది అనమాట. మీకు ఇది అరౌండ్ 8x8x4 సైజ్ ఉంటుంది, మంచిగా డెప్త్ అది వచ్చి లోపల ఒక అల్లక ఉంటుంది, బయట సో తగడాగా గట్టిగా ఉంటుంది అనమాట. ఇది ఫ్రూట్ బాస్కెట్ లాగా బాగుంటుంది. అండ్ కొంతమంది కొంచెం పెద్ద వాయినాలు ఇవ్వాలి, ప్రసాదంది అన్నీ కలిపి ఇవ్వాలి అనుకున్నప్పుడు ఇది వాడితే చాలా బాగుంటుంది. అండ్ తాటాకు ఉన్న అన్ని ఫైబర్స్లోకి చాలా శుభమైన ఫైబర్ అని మనకి మామూలుగా లలితా సహస్రనామంలో కూడా అంటారనమాట. అమ్మవారు తాటంక యుగళిద అంటే ఆవిడ చెవులకి తాటంకాలు, తాటాకు కూడా కడతారనమాట చెవుల హ్యాంగింగ్స్తో పాటు. సో అంత పవిత్రమైనది తాటాకు అని చెప్పి అంటారనమాట. సో అలా చూసుకున్నా కూడా తాంబూలం ఇవ్వడానికి తాటాకు చాలా శ్రేష్టమైంది, ప్రశస్తమైంది అనమాట. అండ్ దానికి సంబంధించిన ప్రోడక్ట్స్ అన్నీ మీరు ఇక్కడ చూడొచ్చు. డిఫరెంట్ సైజెస్, బాక్సెస్, ట్రేస్, వాళ్ళ పర్పస్ని బట్టి. వీటన్నిటిలో ఏంటంటే మేడం యూజువలీ మా దగ్గర రెడీ స్టాక్ ఉంటుంది. అట్లీస్ట్ 4 or 5 మోడల్స్ 100 to 200 పీసెస్ ఎప్పుడూ ఉంటాయి. బట్ అది కాకుండా ఇప్పుడు కస్టమర్కి ఒక కలర్ స్పెసిఫిక్గా కావాలనో లేదంటే ఒక డిజైన్ స్పెసిఫిక్గా కావాలనో, కొంతమందికి ఏంటంటే అదే బాక్స్ కావాలి కొంచెం పెద్ద సైజ్, ఆర్ అదే మోడల్ అదే సైజ్ కావాలి వేరే కలర్, ఇలా కొన్ని వాళ్ళకి ఉంటుందన్నమాట. అలాంటివి చేయాలి, అలాంటి గిఫ్ట్ ఇవ్వాలి అని. అలాంటప్పుడు ఏంటంటే కొంచెం ప్రీ ప్లాన్ చేసుకొని వస్తే కనుక వాళ్ళకి కావాల్సినట్టు చేసి ఇవ్వడం వీలు పడుతుంది. సో పామ్ లీఫ్ అయిపోయాక ఇప్పుడు కొరై గ్రాస్ అంటామండి. అదేంటంటే గ్రాస్ పెరిగేది తమిళనాడులో పెరుగుతుంది, బట్ దాన్ని మ్యాట్స్ లాగా వాటిలాగా అల్లి ఆ మ్యాట్స్ నుండి మేము రకరకాల ప్రోడక్ట్స్ తయారు చేస్తాం అనమాట. మీరు ఇది చూస్తే కనుక బాక్సెస్, బ్యాగ్స్ అవన్నీ మీరు ఇంతకు ముందు చూసుంటారు. ఇప్పుడు వరలక్ష్మి వ్రతానికి స్పెషల్గా ఇలా బాస్కెట్ లాగా లాంచ్ చేసాం అనమాట. చాలా బాగుంది. మనకి హ్యాండిల్స్ కూడా డిఫరెంట్గా, అంటే ఒకటి
వీఆర్ టోటలీ అగెయిన్స్ట్ ప్లాస్టిక్, వాడబుద్ధి కాదు. బట్ ఏంటంటే కొంచెమైనా కలర్, కొంచెమైనా డిజైన్ ఉండాలి, కొంచెమైనా మెరుపు ఉండాలి, బ్లింగ్ ఉండాలి అంటారు. అలాంటి కస్టమర్స్ కోసం ఏంటంటే ఇలా ఏదైనా హ్యాండిల్ కానీ అలాంటిది మాడిఫై చేస్తున్నాం అనమాట. అండ్ మేము మెటల్ హ్యాండిల్లో కూడా ట్రై చేసాం. ఇది ఒక మోడల్ లాగా ఈ హ్యాండిల్తో స్టార్ట్ చేసాం అనమాట. ఓకే, ఇదే సేమ్ మోడల్ ఇక్కత్లో అనమాట. మనకి ఇక్కత్ ఫ్యాబ్రిక్తో, కాటన్ ఇక్కత్ ఫ్యాబ్రిక్ యూస్ చేసి చేసాం అనమాట. బాస్కెట్ లాగా ఇవ్వడానికి, తాంబూలం సరిది ఇవ్వడానికి, ఫ్రూట్స్కి అన్నిటికీ బాగుంటుంది. ఓకే, అంటే కస్టమర్స్ ఒక్కొక్కసారి చెప్తూ ఉంటారు అనమాట, లోపల పెట్టేది బయటికి కనిపించకూడదండి అని చెప్పి. ఓకే, సో ఆ కస్టమర్స్ స్పెసిఫిక్గా ఏంటంటే ఇలా పోట్లీ ఏమైనా కవర్ ఉంటే బాగుంటుంది అని. సో వాళ్ళకి వాళ్ళ ఇంట్రెస్ట్కి తగ్గట్టు బాస్కెట్ ఉంటుంది, బాస్కెట్కి పోట్లీ అటాచ్డ్ అనమాట. క్లోజర్ కూడా ఉంటుంది కాబట్టి వాళ్ళకి లోపల పెట్టే గిఫ్ట్ కనిపించకుండా ఉంటుంది, తీసుకెళ్ళడానికి కూడా ఈజీగా ఉంటుంది. డిఫరెంట్ మోడల్. ఓకే, ఇందులోనే మేము కొంచెం చిన్న సైజెస్ కూడా చేస్తున్నాం మేడం. ఆ చిన్న సైజెస్ ఏంటంటే ఇలా ఉంటుంది, ఓన్లీ తాంబూలం పర్పస్, బట్ క్లోజర్ ఉంటుంది మీకు మళ్ళీ. అండ్ ఇందులో మేము ఏంటంటే ప్రింటెడ్ జూట్తో కూడా చేస్తున్నాం అనమాట. మీరు చూస్తే కనుక ఓకే, ఇవి మంచి మంచి ప్రింట్స్ రావడం అందరికీ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. చాలా బాగున్నాయి అసలు. ఈ ప్రోడక్ట్స్ అయితే ఎక్కువ మంది అడుగుతారు, ఎక్కువ సేల్ అవుతాయి అన్నమాట మాకు. ఈ మోడల్లోనే బాస్కెట్స్ కూడా వావ్ సూపర్ ఉన్నాయండి. ఇప్పుడు వీటిల్లో ఇంకా మంచి కొత్త మోడల్స్తో కూడా రాబోతున్నాం అనమాట. బాస్కెట్ మంచిగా యూస్ఫుల్ ఉంటుంది, లంచ్ బ్యాగ్గా వాడుకోవచ్చు తర్వాత. ఓకే, ఇట్లా రౌండ్ షేప్లో. ఇది రౌండ్ పోట్లీ వస్తుంది, ఇది స్క్వేర్ షేప్. ఇందులోనే ఇది ఒకటి బాగా పాపులర్ అయిందనమాట మాది, ఈ ఆవు ప్రింట్ ఉండడం. ఎక్కువ వెడ్డింగ్ ఆర్డర్స్ అరౌండ్ 1000 పీసెస్, 1500 పీసెస్ అలా చాలా మంది ఆర్డర్ చేశారనమాట. ఓకే, ఈ మధ్యకాలంలో నేను ఇప్పుడు వరలక్ష్మి వ్రతం కోసం లాంచ్ చేసే ప్రోడక్ట్లో ఇదొకటి అనమాట. ఇది ఏంటంటే మెటల్ హ్యాండిల్స్, ఇందాక చెప్పాను కదా ఇష్టం లేకపోయినా అది ప్లాస్టిక్ హ్యాండిల్ చేయాల్సి వచ్చిందని. సో ఆల్టర్నేటివ్గా ఇదొకటి ట్రై చేసాం. సో ఇది కూడా బాగుంటుంది మోడల్, ఎవరికి ఏది నచ్చితే అది పికప్ చేసుకుంటారు. బట్ ఈ బాస్కెట్ ఏంటంటే చక్కగా క్యారీ చేయడానికి, గిఫ్ట్ ఇవ్వడానికి బాగుంటుంది. అండ్ ఇందాక చూపించినట్టు ప్రింటెడ్ జూట్లో బాక్సెస్ లాగా కూడా లాంచ్ చేసాం అనమాట. ఓకే, తాంబూలం పెట్టి ఇవ్వడానికి. కొంతమందికి ఏవో బాస్కెట్స్, ఈ ఏడాది అంటే లాస్ట్ ఇయర్ బాస్కెట్స్ ఇచ్చానండి, ఈ ఇయర్ బాక్సెస్ ఇస్తాను అంటారు. అవును, ఆర్ లాస్ట్ ఇయర్ బాక్సెస్ ఇచ్చాను, ఈ ఇయర్ బాస్కెట్ ఇస్తాను. సో ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క ప్రిఫరెన్స్ అనమాట. సో అలాంటప్పుడు ఏంటంటే ఇలా బాక్స్ లాగా కూడా బాగుంటుంది అన్న ఉద్దేశంతో చేసామన్నమాట. బాగుందండి. ఇది మనకి లుక్ వైజ్ కూడా డిఫరెంట్గా చాలా బాగుంది. జూట్లో కదా? అవునండి, ఇది జూట్. ఓకే, హ్యాంపర్ బాక్స్ లాగా క్యూరేట్ చేసాం మేడం కౌనా గ్రాస్లో. మెయిన్ ఏంటంటే కార్పొరేట్ హ్యాంపర్స్ వాళ్ళు అడుగుతున్నారు అనమాట. వాళ్ళకి ఒక 2 కప్స్ కానీ, లేదు ఇందాక చూసిన బ్రాస్ దాబరాలు కానీ అవి పెట్టి, డ్రై ఫ్రూట్స్ కానీ, చాక్లెట్స్ కానీ ఏమైనా పెట్టి హ్యాంపర్ లాగా చేసి ఇవ్వమంటున్నాం. సో వాళ్ళకి సూటబుల్గా ఉండడానికి ఇది తయారు చేసాం అనమాట. ఇదంతా కూడా వాటర్ రీడ్ అంటాము, ఇది డేట్ పామ్. బట్ ఈ వాటర్ రీడ్ అంటే మనకి తెలుగులో మామూలుగా మన లోకల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే చొప్పగడ్డి అనమాట. మనకి ఇక్కడ చొప్పగడ్డి కొంచెం కట్టలాగా గట్టిగా ఉంటుంది, బట్ అక్కడ పెరిగేది ఇలా వస్తుంది అనమాట. అది లేతగా ఉన్నప్పుడు ఈ బాస్కెట్స్ ఇవి అంతా అల్లుతారు అనమాట. వీటిలో డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ వస్తాయి మనకి. ఇప్పుడు వరలక్ష్మి వ్రతానికి సూటబుల్ అంటే ఇలా చిన్న చిన్న మోడల్. ఇది తాంబూలం ఇవ్వడానికి, బ్లౌజ్ పీస్ అన్ని పెట్టచ్చు. అలాగే తర్వాత లంచ్ బ్యాగ్ కానీ ఏదైనా వాడుకుంటాం. అవునండి, డిఫరెంట్గా చాలా బాగుంది. మనకి దట్టు అట్లా పీకాక్స్ హ్యాంగింగ్ ఇవ్వడం, ఏదో ఒక హ్యాంగింగ్ ఇస్తాము. అది ఐటమ్ అనేది అంతా రెడీ అయినా ఫినిషింగ్ టచ్ అంటారు కదా, సో దాంతో మంచి లుక్ బాగుంది. ఇది స్టైలిష్గా ఉంటుంది. దీన్ని స్మాల్ యూ బ్యాగ్ అంటాం. అలాగే ఇది కూడా ఒకటి మంచి కొంచెం పెద్దది ఇలా కూడా ఇస్తారనమాట. ఓకే, కొంతమంది కస్టమర్స్ ఎలా అంటే మనం ఇచ్చేదానికి తగ్గట్టే చిన్నది చాలు అంటారు. కొంతమంది ఏంటంటే ఇచ్చేదే పెద్దది ఇస్తాము, మనం పెట్టేది తక్కువ పెట్టినా తర్వాత వాళ్ళకు ఉపయోగపడుతుంది కదా అన్నట్టు. సో ఒక్కొక్కళ్ళ టేస్ట్కి తగ్గట్టు కలెక్షన్ ఉంటుంది అనమాట, ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళకి. ఓకే, మన స్టోర్ టైమింగ్స్ మేడం? 10 to 6 మేడం, మార్నింగ్ 10 నుండి 6 వరకు. ఓకే, అండ్ సండే క్లోజ్ ఉంటుంది, మండే టు సాటర్డే ఉంటుందండి. ఓకే,
ఇదేంటంటే మామూలుగా మన కాటన్ రోప్ సుత్లి పురికోస్ అంటారు కదా, అలాంటి దాంతో అల్లినది అనమాట. లోపల ఐరన్ ఫ్రేమ్ ఇచ్చి ఇది డిఫైన్ షేప్ వచ్చేటి చేసామన్నమాట. ఇది డిఫరెంట్ సైజెస్లో చేయొచ్చు. అయితే ఒక క్లయింట్ ఏంటంటే ఇది మా స్టోర్లో చూశారు, వాళ్ళకి ఇంకాస్త పెద్దది కావాలి, వాళ్ళు పెట్టే సారే అది పట్టడానికి ఇంకా బెటర్ది కావాలి అని అడిగారు. సో అలాంటప్పుడు ఈ ప్రోడక్ట్ సజెస్ట్ చేసాం అనమాట మేము. ఓకే, పెళ్ళికి కలర్ఫుల్గా. అంటే ఇది వాళ్ళకి ఏంటంటే మంచి కలర్ఫుల్గా కావాలి అండ్ యూజ్ అవ్వాలి. ఇప్పుడు ఇది గిఫ్ట్ ఇచ్చాక స్వీట్స్ అవి పెట్టి ఇచ్చాక కూడా వాళ్ళ తర్వాత వాడుకునేటట్టు ఉండాలి అని చెప్పి అన్నారు అనమాట. బాగుందండి ఇది కూడా. ఇది మనం ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ కస్టమైజ్ చేసుకోవచ్చు, బట్ టైం ఇవ్వాలి. ఎందుకంటే లోపల ఉన్న ఐరన్ ఫ్రేమ్ వెల్డింగ్ చేయడానికి టైం పడుతుంది, అల్లకానికి టైం పడుతుంది, రోప్ అంతా అల్లాలి. కాబట్టి బల్క్ ఆర్డర్స్ కావాలనుకునే వాళ్ళు మీకు బిఫోర్ చెప్తే యూజువలీ మా అదృష్టం ఏంటంటే కస్టమర్స్కి అర్థమవుతుంది మేడం, ఇది చేత్తో అల్లింది, దీనికి టైం పడుతుంది, మనం వీళ్ళకి టైం ఇచ్చి ప్రీ ప్లాన్డ్గా చేసుకుంటే వీళ్ళు మనకు మంచి ప్రోడక్ట్ ఇస్తారు. ఈ అవగాహన వచ్చిందనమాట కస్టమర్స్కి. సో ఏమవుతుందంటే వాళ్ళు ఇప్పుడు అక్టోబర్ నవంబర్లో పెళ్ళన్నా కూడా ముందుగానే జూలై ఆగస్ట్లో వచ్చి డిస్కస్ చేసి మాకు ఇలా కావాలి, ఇలా చేసి ఇవ్వండి అని మైండ్తో చేయగలుగుతారు. లాస్ట్ మినిట్ రష్ అనేసరికి ఫినిషింగ్ సరిగా రాక అండ్ కావాల్సినట్టు ప్రోడక్ట్ రాక ఇబ్బంది అవుతూ ఉంటుంది అనమాట. సో కొంచెం టైం ఉన్న వాళ్ళు, ప్రీ ప్లాన్ చేసుకుంటాము అనుకున్న వాళ్ళు ముందుగా ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు. ఓకే, దీంట్లో కూడా మనకి కలర్స్ డిఫరెంట్ కలర్స్, వాళ్ళు ఈ 4 కలర్స్ సెలెక్ట్ చేసుకున్నారు, అవి చేసాము అనమాట. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూస్తే కనుక కిటీ పార్టీస్కి వాటికి కస్టమర్స్ ఏమైనా ఫ్రెండ్స్కి ఇచ్చుకోవడానికి, ఒకళ్ళకొకళ్ళు ఇచ్చుకోవడానికి, ఇప్పుడు అన్ని బుట్టలు బ్యాగ్లు అంటే వాళ్ళకి ఉపయోగపడతాయి, పడకపోతాయి. అండ్ తాంబూలానికి వాటికి ఎటో ఆల్రెడీ ఇస్తారు. సో ఇలాంటి గిఫ్ట్స్ అనమాట వాళ్ళ కోసం. ఏంటంటే ఇయర్ రింగ్స్, ఈ పెండెంట్స్, నల్ల పూసల చైన్లు ఇలాంటివన్నీ హ్యాంగ్ చేసుకునేటట్టు. అలాగే మంచి ఆర్గనైజర్ ఇది చూడండి. బ్యాంగిల్స్కి కూడా అన్నిటికీ బాగుందండి ఈ గిఫ్ట్ కూడా. సూపర్ అండి. ఇది ఒకటేమో సింపుల్ అనమాట, జస్ట్ ఎంటీ బాక్స్, వాళ్ళు ఏది కావాలంటే అది పెట్టుకునేటట్టు. ఓకే, అరటి చెట్టు చూసే ఉంటారు, ఆ కాండం వేస్ట్గా పోతుంది ఒక హార్వెస్ట్ అయిపోగానే, గెల కోసేగా ఆ కాండంతో తయారైన బాస్కెట్స్ అనమాట ఇవి. సో చాలా అంటే వన్ ఆఫ్ ది స్పెషల్ ప్రోడక్ట్ అని చెప్పచ్చు, వెరీ యూనిక్. వీటిలో డిఫరెంట్ సైజెస్లో, డిఫరెంట్ డిజైన్స్లో, మోడల్స్లో తయారు చేస్తాం అనమాట. ఇవి హ్యాంపర్స్ లాగా బాగుంటుంది, లేదు గిఫ్ట్ మనం మామూలుగా తాంబూలానికి ఇవ్వడానికి దానికి కూడా బాగుంటుంది. మనకి సైజెస్ని బట్టి చేసుకోవచ్చు. అండ్ ఇవి ఏదైనా ఫుడ్వి ఎడిబుల్వి ఇవ్వడానికి కూడా మనం ఇంకొకసారి ఆలోచించక్కర్లేదు, ఎందుకంటే ఒకటి కలర్ లేదు, కెమికల్ కలర్ ఏం వేయట్లేదు, రెండోది 100% న్యాచురల్ ఇది. సో మీరు ఇది ఫుడ్ ఏమైనా పెట్టి ఇవ్వడానికి కూడా చేసి ఇవ్వచ్చు అనమాట. అందులోనే డిఫరెంట్ షేప్స్, సైజెస్ ఉంటాయి ఇక్కడ మీకు. ఈ వాటర్ రీడ్లోనే పెద్ద బాస్కెట్స్ అనమాట కింద ఉన్నవన్నీ కూడా. ఇప్పుడు ఎలా అయితే ప్రోడక్ట్స్ కొత్తగా లాంచ్ చేయడం అవన్నీ చూపిస్తున్నానో ఇది అలాంటిదే అన్నమాట. వెదురులో లాంచ్ చేస్తున్నాం ఇది. ఓకే, సో ఇది పూర్తిగా వెదురుతో తయారైంది అండ్ ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే అసలు చిన్న సైజ్ పిక్నిక్ బాస్కెట్ లాగా ఉంటుంది. బట్ తాంబూలం లాగా ఇవ్వాలి అనుకుంటే ఒక 4 or 5 ఫ్రూట్స్ బ్లౌజ్ పీస్ పెట్టి ఇవ్వచ్చు. ఎవరైనా గుడికి వెళ్తున్నారు, లేదు ఏదైనా ఏమంటారు ఫంక్షన్ పిక్నిక్ ఏదైనా క్యారీ చేయాలి అన్నప్పుడు ఇది చక్కగా ఇలా పెట్టి మంచి స్ట్రాంగ్గా ఉంది, ఎంత వెయిట్ అయినా కూడా అవుతుంది, చక్కగా తీసుకొని వెళ్ళడానికి చాలా బాగుంటుంది అనమాట. ఇదొకటి ఒక కొత్త ప్రోడక్ట్ లాంచ్ చేసాం అనమాట వెదురులో మేము. అండ్ అలా కాకుండా ఈ టేక్ MDF అవి యూజ్ చేసి వెదురు షీట్తో ఇలా కూడా ట్రేస్ లాగా లాంచ్ చేసాం. ఇవి సర్వింగ్ ట్రేస్ లాగాను బాగుంటాయి, గిఫ్టింగ్ ట్రేస్ లాగా కూడా బాగుంటాయి అన్నమాట. ఇందులోనే మీకు డిఫరెంట్ మోడల్స్ అవి కూడా ఉంటాయి. ఫినిష్ అది చాలా బాగా వచ్చింది అనమాట ట్రేస్ది. అండ్ కొంచెం టైం ఉండి ప్లాన్ చేసుకుంటే కనుక ఈ లోపల వేసే ప్రింట్ కూడా మీరు కావాల్సిన ప్రింట్ వేస్తాను నేను. ఓకే, ఏ ఐటమ్ చూసినా మన స్టోర్లో యూనిక్ అండి. ట్రేస్ అని కాదు, అసలు బడ్జెట్ అని కాదు, మంచి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే మాత్రం సూపర్గా ఉంటాయి. అవునండి.
ఒకటేమో MDFతో తయారైంది, ఇంకోటేమో టేక్ వుడ్తో తయారైంది అనమాట. ఓకే. సో ఎవరికి తగ్గట్టు వాళ్ళు ఎంచుకోవచ్చు, ఎలా కావాలంటే అలా. బాగా వెళ్తున్నాయి మేడం, ఎక్కువ మంది గిఫ్ట్ చేయడానికి ఇష్టపడుతున్నారు, వాడుకుంటారు ఇదైతే అని. అవును మ్యామ్, ఇంట్లో తీసుకెళ్ళగానే యూజ్ చేసేలాగా ఉండాలి ఐటమ్. ఇదేంటంటే మెయిన్లీ దివాళీ ఫోకస్లో చేశాం కానీ బట్ దీని యూస్ చాలా ఎక్కువ ఉంది అనిపించింది నాకు. ఇది 4 పార్టీషన్ వుడెన్ బాక్స్ అనమాట. ఈ పైన ఒకవేళ ఎవరైనా కంపెనీ వాళ్ళు, కార్పొరేట్ వాళ్ళు కావాలంటే వాళ్ళ బ్రాండింగ్ చేస్తాము, లేదా కస్టమర్ వెడ్డింగ్ అంటే దానికి తగ్గట్టు చేస్తాము, ఎలా అయినా ఈ పైనది మార్చచ్చు. ఓకే. ఈ బాక్స్లో ఏంటంటే 4 పార్టీషన్స్ ఇచ్చాము. యూజువలీ డ్రై ఫ్రూట్స్ గిఫ్టింగ్ ఇస్తారు, డ్రై నట్స్. మేమేమనుకున్నాం అంటే మసాలా బాక్స్ లాగా కూడా దీన్ని ప్రమోట్ చేయొచ్చు, ఆర్ ఇంట్లో వాడే పోపులు పెట్టలాగా కూడా. ఇప్పుడు పోపు ఎవరికి కావాలంటే అలా వాడుకోవచ్చు అనమాట, మల్టీపర్పస్. ఓకే. ఇది చూడండి, ఇక్కడేమో టిష్యూస్ పెట్టుకోవచ్చు మంచిగా, స్పూన్స్, నైఫ్స్, ఫోర్క్స్. చక్కగా టేబుల్ మీద పెట్టుకుంటే ఏదైనా తినాలన్నా ఏదైనా వెంటనే అన్నీ అవైలబుల్ ఉంటాయి అన్నమాట. ఓకే, చూడడానికి కూడా లుక్ చాలా బాగుంది. ఓకే, ఇది ఇంటి పరంగా చెప్పాము. ఇప్పుడు కార్పొరేట్ గిఫ్ట్ పరంగా అంటే కార్డ్స్ కానీ, బ్రోషర్స్ కానీ, పాంప్లెట్స్ కానీ, విజిటింగ్ కార్డ్స్ కానీ, పెన్స్, మార్కర్స్, చిన్న చిన్న USBవి అలాంటివి ఏమైనా పెట్టుకోవడానికి ఇలా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. టేబుల్ టాప్. ఇది ఏంటంటే ఈతాకుతో తయారైందనమాట. ఈతాకు చాలా మంచి క్వాలిటీ ఈతాకు ఉంటే కనుక ఇలా వైట్గా వస్తుంది, లోపల గ్రాస్తో అంత లోపల బైండింగ్ ఇచ్చేసి దాని మీద ఈతాకు అల్లుతాం అనమాట. సో అల్లకం అది కూడా చాలా కష్టం, టైం తీసుకుంటుంది. ఇందులో మేము ఏంటంటే ఇలా బాక్సెస్ లాగా తయారు చేసాం అనమాట. ఈ లిడ్ ఎంత టైట్గా చేశారంటే మా వాళ్ళు, ఈ లిడ్ పట్టుకొని వాళ్ళు బ్యాగ్ లాగా క్యారీ చేయొచ్చు అనమాట. ఓకే. సో మీరు లోపల ఏదైనా పెట్టి ఇచ్చినా కూడా అది ఊడదన్నమాట. ఇవి సబాయి గ్రాస్ బాస్కెట్స్ అంటామండి. ఈ గ్రాస్ విశిష్టత ఏంటంటే ఫంగస్కి, చెమ్మకి పాడవదన్నమాట. సో ఎన్నాళ్ళైనా కూడా పాడవకుండా ఉంటుంది. అండ్ ఇది ఎక్కువ కలర్ తీసుకోవడం అనేది చూడం మనం, బట్ కొంచెం హాట్ వాటర్ కలరింగ్ లాగా చేస్తాం అనమాట. ఇలా బాస్కెట్స్ తయారు చేస్తూ ఉంటాం అనమాట. ఇవి కూడా మంచి గిఫ్ట్స్ లాగా వెళ్తాయి వరలక్ష్మి వ్రతానికి. ఇది తాంబూలం బాస్కెట్ లాగా చాలా ఫ్రీక్వెంట్. ఇది కొంచెం ఎక్కువ పెట్టాలనుకున్న వాళ్ళకి ఇలా పెడతారనమాట. ఓకే. దీంట్లో కూడా మనకి ఇది ఒక వెడ్డింగ్ ఆర్డర్కి మేము కస్టమైజ్ చేసాం అనమాట. ఆవిడ చాలా టైం ఉండేది, వాళ్ళ అబ్బాయి వెడ్డింగ్ ఆర్డర్కి ఇలా ఈ కలర్ కావాలండి, నాకు ఈ కలర్ చాలా ఇష్టం అని చెప్పి చేయించుకున్నారనమాట ఇలా. ఓకే. ఇందాక చూసారు కదా కస్టమైజ్ చేస్తాము అన్నాం కదా, సేమ్ ఇదే బాస్కెట్ వాళ్ళు ఏంటంటే వేరే కలర్లో కావాలి అని అడిగారు అనమాట. సో అందుకు ఇలా కస్టమైజ్ చేసి ఇచ్చాం. ఓకే. సో ఏ కలర్ కావాలంటే ఆ కలర్, ఎలా కావాలంటే అలా కస్టమైజ్ చేస్తాం. ఇప్పుడు బాస్కెట్స్కి ప్లెయిన్గా ఉన్నాయి అనుకున్నప్పుడు ఇలాంటి ఫ్లవర్స్ అవి కూడా డెకరేట్ చేస్తాం అనమాట. సో వాళ్ళ రిక్వైర్మెంట్కి తగ్గట్టు కొంతమంది హ్యాంగింగ్స్ అడుగుతారు, కొంతమంది ఫ్లవర్స్ అడుగుతారు, ఫ్లవర్ బంచెస్, ఎలా కావాలంటే అలా చేసి పెడతాం అనమాట. సో ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే మీకు కాటన్ రోప్తో తయారైన ప్రోడక్ట్స్ కనిపిస్తాయి. ఇవి మేము తయారు చేసిన దాన్ని పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని చేసామన్నమాట. చిన్న బాక్స్ లాగా అన్నమాట. ఇది ఏంటంటే లోపల ఏమైనా వాళ్ళ పిల్లలవి చిన్న చిన్న టాయ్స్, వాళ్ళకి అందులో హాబీస్ ఉంటాయి కదా, చిన్న కార్స్ కలెక్ట్ చేయడం, కీ చైన్స్, అవేవో అంటూ ఉంటారు, కిండర్ జాయ్లో వస్తాయి చిన్న బొమ్మలు, అలాంటివన్నీ పెట్టుకోవడానికి, వాళ్ళ రూమ్లో డెకరేటివ్గా పెట్టడానికి, అమ్మాయిలు అయితే క్లిప్పులు అలాంటివి పెట్టడానికి, ఊరికే రూమ్ బాగుంటుంది. అలాగే అట్ ద సేమ్ టైం స్టోరేజ్ అన్నమాట ఇది. అలాగే కాకుండా ఇప్పుడు ఎవరైనా గిఫ్ట్ లాగా బేబీ పుట్టారు, గిఫ్ట్ ఇవ్వాలి, ఏ వేస్తే బాగుంటుంది అనుకున్నప్పుడు ఇందులోనే షాంపూ బాటిల్, బాడీ లోషన్, డైపర్స్, అలా ఏదైనా చిన్న సెట్ లాగా క్లాత్ సెట్ పెట్టి గిఫ్ట్ ఇవ్వచ్చు. మెయిన్లీ పిల్లల్ని అట్రాక్ట్ చేయడానికి అనమాట. ఇది కూడా అదే ఉద్దేశంతో తయారు చేశాను అనమాట, జోకర్ బాక్సెస్ అని చెప్పి. మీ క్రియేటివిటీకి హ్యాట్స్ ఆఫ్ అండి. కష్టపడి ఏదైనా క్రియేటివిటీ ఉండాలి, ప్రతి గిఫ్ట్లో కూడా ఉంటుంది. బ్యాక్డ్రాప్ డెకరేషన్కి వరలక్ష్మి వ్రతంకి ఇది రకరకాలు తీసుకొచ్చామండి. ఇది తాటి ఆకులతో చేసిన మీకు దండ లాంటిది, ఎందుకంటే వరలక్ష్మి వ్రతంకి బ్యాక్డ్రాప్ చాలా డెకరేట్ చేస్తారు. అది కాకుండా మేడం వెనుకైతలో ఉన్నట్టు మనకి ప్యారెట్ హ్యాంగింగ్స్ కానివ్వండి, ఈ పామ్ లీఫ్ హ్యాంగింగ్స్, ఇక్కడ వెటివర్వి కూడా దండలు తీసుకొచ్చాం. ఇవి వెటివర్ దండలు కూడా 2 సైజెస్లో వస్తాయి. సువాసన వస్తుంది మేడం. ఇదైతే రోజ్ వాటర్ కానీ లేదు నీళ్ళు స్ప్రే చేసిన
ఎక్కువ ఏళ్ల పాటు సువాసన వస్తుందని చెప్తారనమాట. వెటివర్. వెటివర్ దండ కూడా చాలా. ఇంకా ఇవన్నీ మీరు లాస్ట్ టైము మా వీడియోలో మీరు తీశారు. ఇవి మళ్ళీ ఇది ఒక వన్ ఆఫ్ ద ఫేవరెట్ అండి. ఇది ఫైన్ వీవింగ్ బాస్కెట్. ఇవి మనకి లిమిటెడ్ స్టాక్ వస్తుంది. ఆ స్టాక్ అయిపోయాక మళ్ళీ 6 నెలల తర్వాత వస్తాయన్నమాట. ఎందుకంటే ఇవి చేసేవాళ్ళు కూడా చాలా తక్కువ మంది. తాటాక్లోనే ఫైన్ వీవింగ్ అండ్ ఇవి చేసేవాళ్ళు కూడా పెద్దవాళ్ళు అనమాట. 60 సంవత్సరాలు చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న ఆర్టిస్టులు చేస్తారు ఇవి కొంతవరకు మన దగ్గర లిమిటెడ్ స్టాకే ఉంటుంది. ఇది వుడెన్తో తయారైన బాక్స్ మేడం, గిఫ్ట్ ఇవ్వడానికి. రోటీ బాక్స్ అన్నమాట. లోపల వాళ్ళు స్వీట్స్ అవి పెట్టి సారపెట్టలాగా ఇవ్వచ్చు. తర్వాత వాళ్ళు గెస్ట్లు ఏంటంటే రోటీ బాక్స్ లాగా, పుల్కా బాక్స్ లాగా వాడుకోవచ్చు అనమాట. ఇది కూడా ఏ సైజ్ కావాలన్నా కస్టమైజ్ చేయొచ్చు, బట్ టైం ఇవ్వాలి. అట్లీస్ట్ ఇదైతే 1 మంత్ పడుతుంది అనమాట. ఇంకా లాస్ట్ టైం మీకు నేను ట్రెడిషనల్ గేమ్స్ అన్నీ మేము చేస్తున్నాను చూపించాను కదా. అష్టాచమ్మ, పులిమేక, స్నేక్ అండ్ ల్యాడరు, వైకుంఠపాళి అలాగా. అయితే చాలామంది కస్టమర్స్ మాకు వామన గుంటలు కూడా కావాలని అన్నారండి. అందుకు ఈ వామన గుంటలు 2-3 డిజైన్స్లో తీసుకొచ్చాం. ఇది కస్టమర్స్ కావాలి అంటేనో గవ్వలు ఇస్తాం, లేదు చింత గింజలతోని మామూలుగా ఆడతారు వామన గుంటలు. చింత గింజలు కావాలంటే చింత గింజలు ఇస్తాం, లేదు పూసలు కావాలంటే పూసలు ఇస్తాం. ఆ 3 ఆప్షన్స్ ఉంటాయన్నమాట. ఇది చెక్కతో చేసిన వామన గుంటలు. ఇది కోరాగ్రాస్లోని సారి పెట్టండి. చాలా పెళ్ళిళ్ళలోని స్వీట్స్ అమ్మాయితో పాటు పంపించే ఆనవాయితీ ఉంటుంది. లేదన్నా మన తెలంగాణ వెడ్డింగ్స్లో ఏంటంటేనో తలంబ్రాల బియ్యం అవి మండపంకి తీసుకెళ్ళడానికి పెద్ద పెద్ద ఇలాంటి బాక్సెస్లో పట్టుకెళ్తారనమాట. సో ఈ సారి పెట్టెలు మేము ఎక్స్క్లూజివ్గా మా దగ్గర రిటర్న్ గిఫ్ట్స్ పెట్టే కస్టమర్స్కి చేసి ఇస్తాము. ఇవి డిఫరెంట్ సైజెస్లో చేస్తాం, కానీ ఇది స్టాండర్డ్ సైజ్ 15 ఇంచ్ బై 15 ఇంచ్ బై 15 ఇంచ్ అనమాట. ఇందులో సుమారు 200 స్వీట్లు పడతాయి. సో సైడ్కి పట్టుకోవడానికి కూడా వస్తుంది అనమాట. సో ఎవరైనా క్యారీ చేయాలన్నా కూడా ఇది తర్వాత లాండ్రీ బిన్గా యూజ్ చేసుకోవచ్చు. సారీ పెట్టెలు దీన్ని ఇంకొంచెం బ్యూటిఫై చేయడానికి అయినా పూలు అవి పెడతాం, పూసలతో ఇలా హ్యాంగింగ్స్ లాగా. డిపెండ్స్. కొంతమంది ఏమొద్దు ఇలా ప్లెయిన్గా ఇలాగే బాగున్నాయి అంటారు, కొంతమంది కాదు పెట్టండి అని అలా పూలు బంచ్లు అవి. సో ఇలా డిఫరెంట్ కలర్స్లో. బట్ ఇదేంటంటే సింగిల్ పీస్గా చేయడం, ఓన్లీ సారపెట్టే ఆర్డర్ పెట్టి చేయడం అది కొంచెం కష్టం అనమాట. ఏదైనా బల్క్ ఆర్డర్ ఉంటే దాంతోపాటు చేయడం ఈజీ అవుతుంది. సో మనం కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి. తప్పకుండా. కస్టమర్ ఇప్పటివరకు మన వీడియో చూసిన తర్వాత ఐటమ్ అనేది బల్క్లోనే తీసుకోవాలా, సింగిల్గా తీసుకోవచ్చా? ఓకే. ఒకవేళ అవుట్ స్టేషన్ కస్టమర్ అయితే వాళ్ళకి కొంచెం మినిమం ఆర్డర్ లాగా పెట్టాం మేడం. ఎందుకంటే మనం ఇక్కడ నుండి షిప్ చేయాలి కాబట్టి ఆ షిప్పింగ్ ఛార్జెస్ ఎక్కువ పడుతున్నాయి. సో 1 పీస్ 2 పీసెస్ అని ఆర్డర్ పెట్టిన వాళ్ళకి పంపించడానికి ప్రోడక్ట్ కాస్ట్, షిప్పింగ్ కాస్ట్ ఎక్కువ అయిపోతుంది. సో అలాంటప్పుడు మేము ఏమంటున్నాం అంటే అట్లీస్ట్ మీరు ఒక 5 or 6 ఐటమ్స్ మీరు చెప్పి అది పంపించమంటే మేము అవుట్ స్టేషన్ వాళ్ళకి పంపుతాం. అండ్ రెడీ స్టాక్ అవైలబుల్ ఉంది అంటే మేము 1 పీస్ 2 పీస్ పంపడానికి కూడా అభ్యంతరం లేదు. ఒక్కొక్కసారి స్టాక్ అవుట్ అవుతుంది, అది మళ్ళీ రీస్టాక్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది అనమాట. అలాంటప్పుడు ఏంటంటే కొంచెం టైం తీసుకుంటామండి అని చెప్తాం అనమాట. అంటే విత్ ఇన్ ద సిటీ అయితే సింగిల్ పీస్ కావాలంటే వాళ్ళు ఆర్డర్ పెట్టి షెడ్యూల్ చేసుకోవచ్చు మేడం, మేము ఇచ్చేస్తాం. అయితే పీక్ సీజన్లో ఇప్పుడు వరలక్ష్మి వ్రతం సీజన్ స్టార్ట్ అయ్యాక కస్టమర్ విజిట్స్ అవి ఉంటాయి. సో డెలివరీ అన్నది కొంచెం డిలే కావచ్చు. ఇది స్టోర్కి వచ్చి ఎన్ని క్వాంటిటీ వాళ్ళు కొనవచ్చు, లేదన్నా వాళ్ళు షెడ్యూల్ చేసుకున్నా సరే మేము పంపించేస్తామండి, అదేం ప్రాబ్లం లేదు. సార్ చాలా మంది ఏంటంటే మనకి ప్రైస్ రేంజ్ కూడా తెలిస్తే బాగుంటుంది అంటున్నారు. సో మన మాటల్లో ప్రైజెస్ అనేది ఎందుకు మనం రివీల్ చేయట్లేదు? ఓకే. ఒకటేంటంటే మేడం ఇవన్నీ చేత్తో అల్లేవి. అండ్ మీరు చూసుంటే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ మన అన్ని కమోడిటీస్ది ప్రైస్ పెరిగిపోయింది. ఫ్యూయల్ ప్రైజెస్ పెరగడం, షిప్పింగ్ ప్రైజెస్ పెరిగింది. అండ్ అలాగే వర్కర్స్ కూడా శాలరీస్ అవి ఎక్కువ అడుగుతున్నారు. ఎందుకంటే వాళ్ళ ఇళ్లలో ఖర్చులు కూడా పెరుగుతున్నాయి. ఇప్పుడు మనం కూడా అలాగే ఖర్చు పెట్టాల్సి వస్తుంది. సో డైనమిక్గా ఉంటుంది అనమాట ప్రైజింగ్. అందుకని మేము ఎగ్జాక్ట్గా ఇదే ప్రైస్ అని చెప్పలేకపోతున్నాం. అండ్ మాకు ఇది ఒక అనుభవం లాంటిది అనమాట. ఏంటంటే కొన్నేళ్ల క్రితం మేము ఒక వీడియోలో మా ప్రోడక్ట్ ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది అని మేము చెప్పడం జరిగింది. కస్టమర్లు ఆ 7 years వీడియో చూపించి మీరు అప్పుడు ఈ ప్రోడక్ట్ ప్రైస్ ఇంత చెప్పారు, ఇప్పుడు మార్చేశారు అని చెప్పి అంటున్నారు. సో ఇలాంటి ఛాలెంజ్ ఉంటుంది. అది మా చేతిలో లేదు, ప్రైస్ కంట్రోల్. కాబట్టి మేము ప్రైస్ రివీల్ చేయట్లేదు. హ్యావింగ్ సెడ్ దట్ 180 రూపీస్ నుండి మా ప్రోడక్ట్ స్టార్ట్ అవుతాయి.
అండ్ అప్ టు 1000-1500 వరకు కూడా వెళ్తాయి. అయితే వరలక్ష్మి వ్రతంకి ఇది లాస్ట్ టైం ఎలా చూపించామో ఈసారి కూడా ఉంది. ఇవి కొన్ని ప్రోడక్ట్స్ ఉంటాయి ఏవైతే 110, 125 అలాగ 110, 125లో కొన్ని ఉంటాయి, బట్ అవి లిమిటెడ్ ఉంటాయండి. ఇప్పుడు కొన్ని జ్యూట్ బ్యాగ్స్ కూడా మనకి 130, 150లో ఉన్నాయి. జ్యూట్ బ్యాగ్స్, మ్యాట్ బ్యాగ్స్ ఇందాక మేడం చెప్పినట్టు 170, 180 నుంచి కూడా అవి స్టార్ట్ అవుతాయి. అయితే అవి ఏంటంటే కొన్ని ఆప్షన్స్ ఉంటాయి అంతేనా. ఇవన్నీ చేత్తో చేసేవి కాబట్టి కొంచెం మనకి ఆ ప్రైస్ రేంజ్ అన్నది నియర్ 200 నుంచి స్టార్ట్ అవుతాయి. అండ్ ఈసారి వరలక్ష్మి వ్రతంకి మా ప్రోడక్ట్సే కాకుండా మేము కాంబోస్ లాగా, ఇప్పుడు చాలామంది వర్కింగ్ ఉమెన్ ఉంటారు, వాళ్ళకి వరలక్ష్మి వ్రతంకి ఇప్పుడు బ్లౌజ్ పీస్ సెపరేట్గా కొనడం కానివ్వండి, బ్యాంగిల్ సెపరేట్గా, పసుపు కుంకుమ ఇవన్నీ అంత టైం ఉండకపోవచ్చు. సో చాలామంది కస్టమర్స్ ఏంటంటే మాకు ఒక కాంబో లాగా మొత్తం చేసి ఇచ్చేయండి, మాకు అది ఈజీగా ఉంటుందని అంటున్నారు. సో ఈసారి మేము అది కూడా లాంచ్ చేస్తున్నామండి. అంటే ఎనీ వన్ ఆఫ్ అవర్ ప్రోడక్ట్, ఇప్పుడు ట్రే కానివ్వండి, ఒక బాస్కెట్ కానివ్వండి, అందులో ఒక బ్లౌజ్ పీసు, పసుపు కుంకుమ, బ్యాంగిల్స్, ఎడిబుల్స్ అన్నవి మేము కొంచెం అవాయిడ్ చేస్తున్నాం. ఈ ఫ్రూట్స్ కానివ్వండి, ఇవి స్వీట్స్, ఎడిబుల్స్ మేము అవాయిడ్ చేస్తున్నాం, అవి చేయట్లేదు. బట్ రెస్ట్ ఏవైతే ఉంటాయో వరలక్ష్మి వ్రతం తాంబూలం ఇచ్చేవి అవన్నీను కూడా రెడీ చేసి ఆ కాంబోస్ లాగా గోయింగ్ ఫార్వర్డ్ జూలై 15th తర్వాత ఆర్ జూలై 20th తర్వాత అవన్నీ కూడా మేము మా ఇన్స్టాగ్రామ్ పేజ్లోని పోస్ట్ చేస్తామండి. అవి కూడా వాళ్ళు ఆర్డర్ చేయొచ్చు. మాకు ఇన్ని కిట్స్ కావాలండి, ఇన్ని కాంబో ప్యాకెట్స్ కావాలంటే మేము విదిన్ ద సిటీ 2-3 అవర్స్లోనే వాళ్ళకి డెలివరీ చేస్తామండి. అండ్ స్పెషల్ థ్యాంక్స్ అండి, లాస్ట్ టైము అంతకు ముందు వీడియో కూడా మేడం శ్రీ సాయి షాపింగ్ నుంచి తీసినవి చాలా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఒక వీడియోకి అయితే లక్షల్లోని లైక్స్ వచ్చాయండి. సో మా ప్రోడక్ట్స్, మా బిజినెస్ మీకు నచ్చినట్టయితేను మా వీడియో చూడండి, లైక్ కూడా చేయండి. అండ్ మేము మీ అందరికీ కృతజ్ఞతలు. ఎందుకు అంటే మీరందరి ప్రోత్సాహం వల్లే మేము ఇలా చేయగలుగుతున్నాము. తప్పకుండా రండి, ఒకసారి స్టోర్ విజిట్ చేస్తే ఫిజికల్గా మీరు చూసినది వేరు, ఒక యూట్యూబ్ వీడియో కానీ ఇన్స్టాగ్రామ్లో చూడడం కానీ వేరు. ఫిజికల్గా స్టోర్ చూడండి, మీకు నచ్చింది ఎంచుకోండి. అండ్ తప్పకుండా ఈకో ఫ్రెండ్లీ అండ్ సస్టైనబుల్ గిఫ్ట్ని ఇవ్వడానికి ప్రయత్నం. ఎందుకు అంటే ఇవి మషిన్తో తయారయ్యేవి కావండి, ఇవి ఊర్లో ఉన్న ఆడవాళ్ళు చేతితో తయారు చేసిన ప్రోడక్ట్స్. ఇందులో చాలా శ్రమ వెళ్తుంది. అయితే మేము ఏదో నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్, ఎన్జిఓ అలా కాదని, మా ఫర్ ప్రాఫిట్, కానీ మా ప్రైసెస్ కూడా చాలా రీజనబుల్ ఉంటాయి మేము బయట కంపేర్ చేసేటట్టయితే. ఇది ఏంటంటే ఒక కలెక్టివ్ ఎఫర్ట్ అండి. ఆ ఊర్లో ఆడవాళ్ళు చేస్తారు, మేము దాన్ని తెచ్చి ప్రమోట్ చేసి వాళ్ళకి సంవత్సరం పొడుగునా మేము వర్క్ ఇచ్చేటట్టు ఇదంతా ఒక స్ట్రక్చర్డ్ వేలో చేస్తామండి. అందుకు ఈకో ఫ్రెండ్లీ దానికి ప్రిఫర్ చేయండి అని మా రిక్వెస్ట్ అండి. ఓకే అండి, మీకు కూడా అసలు స్పెషల్ థ్యాంక్స్. ఎందుకంటే మన ప్రకృతిని కాపాడుతున్నారు, సేమ్ టైము మేము అందులో భాగం అవ్వడం మాకు హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.